వీళ్ళకున్న దొంగ నాటకము దొంగ ప్రేమ బయటపడ్డది కుల్లా. అప్పుడే అదే అన్న, చదువుకి పైసలు ఇయ్యనోడు పిల్లగాళ్ళకి ఇవాళ సర్పంచులని జెడ్పీటీసీని లీడర్లని చేస్తారా అని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అంత పెద్ద మనసు ఉంటే వీళ్ళు ఎప్పుడో బాగుపడతారు. వాట్ ఆర్ కరెంట్ అఫైర్స్? ఇవైతే ఇప్పుడు గత 8-9 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి కదా. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అందుకే పెడుతున్నాడు. అయితే రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆ నిధుల కోసం ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెడితే అయిపోవు కదా. గ్రామం ఒకటే రోజు వేసుకుంటుండే కదా. అంటే నిధుల కోసం చేస్తుండే ఎలక్షన్లు, అడ్మినిస్ట్రేషన్ కోసం కాదు, నిధుల కోసం చేస్తున్నారు. అదే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపల చేయకపోతే పైసలు వచ్చేటివి కూడా రావు. కాబట్టి ఇటు సర్పంచ్లే పెట్టేసుకొని పైసలు తీసుకుంటారు అన్నట్టు. బీజేపీ తరఫున స్టాండ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా మా అధ్యక్షులు రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కృష్ణయ్య గారు ఎవరైనా ఈజ్ ఆర్ ఎంపీ, దట్ మీన్స్ ఇట్ ఈస్ అవర్ స్టాండ్, వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. ఇదైతే ఘోరం కదా 17% చేయడం. पंचायत इलेक्शन से एक दिन पहले सेल्फ हेल्प ग्रुप को लोन्स प्रोवाइड करें स्टेट गवर्नमेंट, और उससे पहले इंदिरा गाड़ी दिए, तो पंचायत इलेक्शन और स्कीम के बारे में क्या होगा? नहीं सब पंचायत इलेक्शन तो नहीं लगाया ना अभी, सरपंच ही लगाया अभी, एमपीटीसी जेडपीटीसी तो नहीं लगाया. हाँ हाँ तो చీరలు వంచిరు, ఇల్లు వంచిరు, ఇవన్నీ స్కీమ్స్ ఇచ్చారు. ఇల్లు వంచిరా అంటే కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని అక్కడక్కడ వంచుకుంటుంది. ఏ స్టేట్ మే పావులా వడ్డీ లెక్క ప్రకారం అయితే ఎప్పటి నుంచి బంద్ ఉన్నది చెప్పు నాకు. 10 సంవత్సరాలు అయిపోయింది. గ్రూపులకి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మీద ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వక 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది ఇస్తుండ్రా. మొన్న 2024 పార్లమెంట్ ఎలక్షన్ వరకు 6,300 కోట్ల రూపాయల సెంట్రల్ రుణాలు మన గ్రూపులకు ఉండే. నిజామాబాద్ పార్లమెంట్ గ్రూప్ 6,300 కోట్లు. దాని మీద పావులా వడ్డీ పడాల్సింది స్టేట్ గవర్నమెంట్ ఇయ్యక వాళ్ళకి 6%, 7% పడుతుంది. పావులా అంటే 3 వస్తుందా, 3% పడాల్సింది 7% పడుతుంది. 12% బ్యాంకు 5% పైన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది. వీళ్ళు ఇవ్వాల్సిన 3 to 4% వీళ్ళు ఇస్తలేరు. 10 సంవత్సరాలు అయిపోయింది. ఇది మహిళా గ్రూపుల మీద ఉన్న కపట ప్రేమ. ఇది ఇప్పుడు ఓటు పడతాయి కాబట్టి అని ఏదో ఇచ్చుడు. అలా అందరికీ ప్రతి ఓటర్కి తెలివి ఉందండి, బుద్ధి చెప్తారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదంటే దీంతో పార్టీ సింబల్ వస్తుంది, ఒకటే రోజు వేస్తారు కాబట్టి, కాంగ్రెస్కి ప్రజలు చివాట్లు పెడతారు కాబట్టి గ్రామాలలో ఆ భయానికి పెట్టలే. మీ సర్పంచ్లకు ఇప్పుడు ఉండవు కదా, పార్టీ సింబల్ ఉండదు. సర్పంచులకు కూడా ఇవాళ రేపు అవగాహన మస్తు అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి వస్తలేదు అని. మొత్తం గ్రామాల అభివృద్ధి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటే నడుస్తున్నాయి. ఇప్పుడు కుల్లా రేవంత్ పెట్టిందే అందుకు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కోసం. ఇంకా ఆరోగ్యానికి సంబంధించి సంతోషం మొత్తానికి నిధులు వచ్చినాయి, స్టార్ట్ అయింది. ఓకే, సంతోషం. అట్లనే ట్రాన్స్పోర్టేషన్, ముఖ్యంగా డెవలప్మెంట్ కు ప్రధాన కారణమైన ట్రాన్స్పోర్టేషన్, ముఖ్యంగా రైల్వేకి సంబంధించి దానిపై దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు నిజామాబాద్ నుంచి ముంబైకి ట్రైన్స్ లేవు, ఒకటే ట్రైన్ ఉంది. అప్పుడు ఎప్పుడో వచ్చిన ట్రైన్, ఇప్పుడు దాని తర్వాత లేవు, చాలా ట్రైన్స్ లేవు. అదే మరి నాందేడ్ నుంచి వస్తే 3 ట్రైన్లు నాందేడ్ నుంచి వెళ్తాయి కమిషన్. సో దాన్ని ఇక్కడికి ఎక్స్టెండ్ చేయడమో లేకపోతే ఇక్కడ నుంచి కొత్త ట్రైన్ వేయడం అట్లయితే మన ప్రపోజల్ పెడితే బాగుంటుంది. మా అందరికి తక్కువ నాందేడ్ నుంచి ఎక్స్టెన్షన్ ఆల్రెడీ అనేక మార్లు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దానికి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అది కుదరదు. ఏదైతే ఇప్పుడు కొత్త లైన్లు వేస్తున్నారో, ఇప్పుడు
బోధన్ బీదర్ ఒకటి ప్లస్ ఈ డబ్లింగ్ పనులు ఏదైతే నడుస్తున్నాయో ఇవి అయిపోయినాక చాలా ట్రైన్స్ ఓపెన్ అప్ అవుతాయి. ఇది మంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది నాకు. బాంబే ఎస్పెషలీ ప్రాబ్లం, మన దగ్గర నుంచి బాంబే ట్రైన్ పోవడం ఇబ్బంది కాదు, వేసుకోవచ్చు. బాంబే ట్రైన్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ బాంబేకి లేదు. కొత్త ట్రైన్ అక్కడ కూడా ఏదో కొత్త స్టేషన్ అవుతుంది కళ్యాణ్ దగ్గరనో ఎక్కడనో, అది అయినాక ఆ టెర్మినల్ అయినాక కొత్త ట్రైన్లు తీసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు బాంబేలో ఒక కొత్త ట్రైన్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా రిసీవ్ చేసుకునే కెపాసిటీ లేదు బాంబేకి.